Hi, hello, namaste, good morning. Welcome back to Ultra Athletics, you guys. So, Thursday. So, welcome to Vizag, guys. So, welcome to Simhachalam, Lakshmi Appanna Swami, Lakshmi Narasimha Swami. So, రాత్రైతే ఈ అప్పన్న స్వామి దగ్గరికి వచ్చేసినాము. సో ఇప్పుడు దర్శనం అయిపోయింది, మనది స్నానాలు దర్శనములు టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. సో అన్నీ అయిపోయినాక బయలుదేరికి రెడీ అవుతున్నాము. సో మొబైల్స్ లోపలికి అలవాటు లేదో తీసుకోవాలి, బండి ఇక్కడనే పక్కనే ఉంది కాబట్టి. సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను అప్పన్న స్వామి టెంపుల్. సో చూసారు కదా guys, అది లక్ష్మీ అప్పన్న స్వామి టెంపుల్, సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి. సో 9 నారసింహ టెంపుల్లలో, నవనారసింహ టెంపుల్లలో ఈ టెంపుల్ ఒకటి అన్నట్టు. నవనారసింహ టెంపుల్ అంటే నరసింహస్వామి టెంపుల్స్ 9 ఉంటాయి. సో ఆ 9లో ఇది ఒకటి. మన యాదగిరిగుట్ట, ధర్మపురి, ఇట్లా ఈ టెంపుల్స్ అన్న నవనారసింహ టెంపుల్స్. సో మన దర్శనం అయితే అయిపోయింది. రష్ అయితే పెద్దగా ఏం లేదు, అస్సలు లేదు, పెద్దగా కాదు, రష్ అయితే అస్సలు లేదు. సో మనకు 10 నిమిషాల దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకున్నాం, బయటికి వెళ్ళాం అన్నట్టు. బయటికి వెళ్ళి మొబైల్ తీసుకున్నాం మీకోసమని. సో చూడండి, రష్ అయితే ఏం లేదంటే ఏం లేదు, అసలు జనాలు ఏం లేరు. కానీ ఇక్కడ నైట్ బయట పడుకుంటే భలే గొప్పగా ఉంటుంది కదా సార్, చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ. సర్వదర్శనానికి అయితే మనకు పెద్దగా ఏం టైం పట్టలేదు. అక్కడ బుల్డోజర్ అక్కడ మనకి ఎంట్రీ ఉందన్నట్టు. సో ఒకవేళ రష్ ఎక్కువ ఉందనుకో ఇక్కడ మనము శీఘ్ర దర్శనం తీసుకోవచ్చు. సో 300 రూపాయల టికెట్, ఇది టెంపుల్ ముందే ఉంటుంది. 300 రూపాయల టికెట్ తీసుకొని డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు టక్కున. నాకు 5 నిమిషాల 10 నిమిషాల రష్ ఉన్నప్పుడు గంటల మ్యాక్స్ దర్శనం అయిపోతుంది అన్నట్టు. రష్ అయితే ఇవాళ లేదు. కానీ నేను వీడికి సింహాద్రి అప్పన్న దానికి రావడం ఇది 2వసారి వేస్తాను. ఈ సింహాద్రి అప్పన్న దానికి రావడం ఇది 2వసారి. కానీ అడవి కానీ ఏప్రిల్లో రావాలి, వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు. ఏప్రిల్లో రావాలి, చాలా బాగుంటుంది ఇక్కడ దర్శనము, చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్లో గంధోత్సవం అవుతుంది. సో గంధోత్సవం ఇప్పుడు వస్తే మనకు వేరే లెవెల్ ఉంటుంది. టెంపుల్ ముందే కాశీ విశ్వేశ్వర పంచాయతాన దేవాలయం అంటే శివయ్య టెంపుల్ ఉందన్నట్టు. సో మనం శివయ్యను కూడా దర్శనం చేసుకున్నాము. స్వామివారి ఎంత బాగుంది చూడండి ఇక్కడ నుంచి. ఈ కొండలు అడవి మధ్యలో టెంపుల్ చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా. నేను అప్పుడు వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు చాలా ఉందన్న డెవలప్మెంట్, అసలు మస్తు అయింది. లేరా చెడుదేర అమ్మవారు అన్నట్టు. సో ఇక్కడ విఘ్నేశుడు, ఇక్కడ అమ్మవారు. సో టెంపుల్లో వ్యూ వచ్చేసి ఇదే కాసి ఎంత బాగుంది ఇక్కడ, మంచిగా టెంపుల్ లోపల అయితే ఇది. సో ఇట్లా శివయ్య, ఇక్కడ శివయ్య అన్నట్టు. సో మనమైతే ముందుకు ఎగ్జిట్ సైడ్ వెళ్దాం. ఎగ్జిట్ సైడ్ వెళ్ళి కొంచెం చూపిస్తాం, ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది ఇంకా కొన్ని మీకు కూడా ఐడియా ఉంటుంది వచ్చినప్పుడు. సో ఎగ్జిట్ ఉన్నది ఎక్కడ ఉంటుంది, అండ్ మీ బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే చెప్పులు ఏమైనా ఉంటే సో వెహికల్ దగ్గర వదలండి. ఎందుకంటే ఎంట్రీ ఒక దగ్గర ఉంటుంది, ఎగ్జిట్ ఒక దగ్గర ఉంటుంది. రష్ ఉన్నప్పుడు అట్లా చెప్పులు వదిలి కూడా చాలా కష్టం అవుతుంది. అండ్ లోపలికి మొబైల్స్ అలవ్ లేవు, కాబట్టి మనకి ఇక్కడ లాకర్స్ అవుతున్నాయి. బ్యాగులు పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి అన్నిటికీ లాకర్స్ ఉన్నాయి. సో లాకర్స్ పెట్టుకోవచ్చు. సో వాష్రూమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ స్నానానికి కానీ మీరు జస్ట్ 10 రూపాయలు అన్నట్టు స్నానం అవన్నీ చేసుకోవచ్చు. అది సో జై లక్ష్మీనారసింహ, జై లక్ష్మీనారసింహ. ఇది ఎగ్జిట్ రోడ్ అన్నట్టు చూడొచ్చు. సో టెంపుల్కి కుడి పక్కకు అంటే రైట్ సైడ్ వచ్చేసి దర్శనం లైన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎగ్జిట్ అన్నట్టు. సో ఎగ్జిట్ దగ్గరనే మనకి ఇక్కడ ప్రసాదాలు ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ అగరబత్తులు కూడా ఉంటాయి. సో స్వామివారివి దేవస్థాన అగరబత్తులు తీసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు. సో మనమైతే ఇంకా ముందుకు వెళ్ళాము. ఇక్కడ ముందు గోశాల కూడా ఉంది అన్నట్టు స్వామివారిది. సో
సో గోశాల కూడా మనము గోమాతను కూడా దర్శనం చేసుకున్నాము. మజ్జిగ మంచిగా చిల్లువాడు కానీ మజ్జిగ ఈ చల్లదానికి మజ్జిగ అంటే కొంచెం ఆలోచించాల్సిందే. బట్ ఎండాకాలం మజ్జిగ అంటే బాగానే ఉంటుంది. హాయ్ నిప్పుకోడి నిప్పుకోడి కొడి 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 పాపం దానికి ఎంత దూపు అవుతుందో నీళ్ళు తాగుతుంది మంచిగా. సో ఇది గోశాల. సో గోవులు కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి అన్నట్టు కానీ మంచిగా. సో ఏమంటలేవు గోవులు కూడా గోవులు కూడా మంచిగా ముట్టుకుంటే. ఇక్కడ వేణుగోపాల స్వామి శ్రీకృష్ణుడు. ఆవులని గోమాత అని ఎందుకంటారు అంటే ఆవు పాలు చాలా నాణ్యమైనవి, చాలా విలువైనవి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఆవులు ఒకవేళ యజమానికి ఏదైనా సుస్తైందనుకో, సో ఆయనకి ఇప్పుడు జ్వరము సర్ది సంథింగ్ ఉంది, సో అవి కనుక్కున్నాయి అనుకో, వాటికి అర్థమైంది వీడు సిక్ అవుతున్నాడు, అప్పుడు దానికి నివారణ వచ్చే పండ్లను ఆకులను తిని వస్తుంది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే ఆ పాలను తాగి ఆయనకు ఆ జ్వరం తగ్గుతాను. సో అంత అర్థం చేసుకుంటే మనుషుల నాగులు. సో అందుకనే గోవులను గోమాత అంటారు. సో గోవులు ఇచ్చే పేడ, గోమూత్రము, గోపాలు, వాటి నడవడిక అన్నీ అసలు మనిషికి ఇంత దగ్గరగా ఉంటాయంటే చాలా అంటే చాలా, అందుకే గోమాత అంటారు. సో గోమాతను రక్షించండి. అండ్ ఆవు పాలు, సో ఆవు పెరుగు, ఆవు నెయ్యి చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. చాలా అంటే చాలా గొప్పగా. ఇప్పుడైతే మన ప్రయాణం నెక్స్ట్ పిఠాపురం నుంచి ద్రాక్షారం నుంచి భద్రాచలం ఇంటికి. భద్రాచలం నుంచి ఇంకో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది. సో ములుగు నరసింహ స్వామి టెంపుల్ అన్నట్టు. సో ఇలా మా డాడీ మధ్యలో యాక్సిస్గా పోతాము, మధ్యలో పెట్టకపోతే లెట్స్ గో. వెల్కమ్ టు వైకుంఠ ద్వారం అన్నవరం గాయ. పిఠాపురం అయితే క్యాన్సల్ కాలేదు. సో మన ట్రిప్లో అన్నవరం కొత్తగా యాడ్ అయింది అన్నమాట. సో అన్నవరం దర్శనం చేసుకున్నాము. అన్నవరం సత్యనారాయణ దర్శనం చేసుకొని సో అన్నవరం నుంచి పిఠాపురం పోదాం మనము. సో అది మ్యాటరు. సో పిఠాపురం నుంచి మనం ద్రాక్షారామ దర్శనం చేసుకొని ముందుకెళ్దాం. అయితే పిఠాపురం అన్నవరం కొండెక్కి ఎవరన్నా పొయ్యి సిలిండర్ తీసుకొని వస్తుంటే సో కిందనే పెట్టారంట. గాయస్ ఇప్పుడు కొత్త రూల్ చేంజ్ చేశారు. ఎందుకంటే పైన ఉన్న హోటల్ని బతికేయడానికి సో మనం సిలిండర్ అయితే తీసుకుపోతుంట. ఎందుకంటే మనం సిలిండర్ తీసుకుపోయి వండుకున్నాం అనుకో పైన ఉన్న వాళ్ళు బతికేస్తారని విషయము. సో పైన ఉన్న వాళ్ళు బతకాలి అండ్ పైన హోటల్ వాళ్ళని కింద షాప్ వాళ్ళని బతికేయడానికి సో సిలిండర్లు పైనకి వద్దని చెప్తారు. ఎందుకంటే పైనకి పైన తీసుకొచ్చినాం అనుకో మంచి వంటలు చేసుకుంటాం, మనంతకు మనం తింటాము. సో పైన హోటల్కి బిజినెస్ కాదు కదా, టిఫిన్స్ లంచ్ డిన్నర్ బిజినెస్ కాదు కదా, మళ్ళీ కిందికి ఏడపోతాం మనం రారు కదా జనాలు. సో అది ప్లాన్ అన్నట్టు. సో ఆ ప్లాన్ అకార్డింగ్లీ సో అది చేస్తున్నట్టు. లేకపోతే ఏంటండి మరి, సో ఎవరిని వంటలు ఆడ చేసుకుంటాడు. అట్లా ఈ హోటల్ పైన కొండ మీద హోటల్ ఉండే ఫుడ్ దరిద్రంగా ఉంటుంది. అది దోశ సరిగ్గా ఉండదు, ఒక ఇడ్లీ సరిగ్గా ఉండదు, చట్నీ సరిగ్గా ఉండదు. రేట్లు మాత్రం బేసిక్గా చాలా గొప్పగా చాలా పెద్దగా ఉంటాయి రేట్లు. సో ఆ రేట్లు భరించలేని ఘోరంగా ఉంటాయి. మళ్ళీనేమో టేస్ట్ దరిద్రంగా ఉంటుంది. సచ్చినట్టు తినాలి, ఎందుకంటే ఒక్కటే హోటల్ ఉంటుంది, ఇంకేముండదు. సో మనకు ఒక్కరికి అప్ప అయిపోయారు. సో ఇంకో హోటలు కానీ ఇంకో ఆప్షన్ పెడితే కూడా బాగుంటుంది మనకు.
హోటల్కి ఇట్టే వంటలు చేసుకుంటారు, ప్రశాంతంగా పొందుకుంటారు, తింటారు. ఎవరంతా కాడు కిందికి రావాలంటే మాటలు కాదు కదా ప్రతిసారి. సో అది వాళ్ళ ప్లాన్ ప్రకారం అట్లా చేసారు అన్నట్టు. కింద షాపుడు కూడా సిలిండర్ పెట్టుకుంటే మంచిగా సిలిండర్ పెట్టుకున్నందుకు అంత దొబ్బుతున్నాడు. అది అక్కడ ఉందా ఇక్కడ ఉందా ఫైనల్గా. సో మనలాంటి నార్మల్ భక్తులు సంగనాకపోతారు అన్నట్టు. సో అది మ్యాటరు. ఇప్పుడైతే అన్నవరం వచ్చినాము. సో చెప్పినా కదా మా డాడీ సడన్ డిసిషన్స్ ఎట్లే ఉంటాయి, ఇట్లే మార్పులు చేర్పులు ఉంటాయి. సో అకార్డింగ్లీ ఆయన మార్పులు చేర్పుల ప్రకారం మనం మూసుకొని పోవాలన్నట్టు. మనం చెప్పినట్టు ఇది ఏం జరగదు అక్కడ. సో లెట్స్ గో. దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. నమ్మ సత్యనారాయణ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇంకా రథాలు అవుతున్నాయి ఇప్పుడు. సత్యనారాయణ స్వామి రథాలు అవుతున్నాయి లోపల. సో సత్యనారాయణ స్వామి రథాలు అవుతున్నాయి. సో రష్ అయితే ఏం లేదు, ఎవ్వరు లేరు. సో ఆరామ్సే మనం తొందరగా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళొచ్చు. రష్ అయితే ఏం లేదు, జనాలు ఎవ్వరు లేరు. సో చూడొచ్చు మొత్తం అంతా ప్రయాగరాజ్ పోయినట్టు అంటారు అందరూ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దర్శనం అయితే తొందరగా అయిపోతుంది. స్వామివారి దర్శనం అయితే చాలా గొప్పగా అయింది గాయస్. అసలు ఎంత గొప్పగా అంటే సడన్గా వచ్చినాం కదా. అసలు నాకు ఎట్లా అనిపించిందంటే స్వామి మా కోసం వెయిట్ చేస్తున్నట్టు దర్శనం ఇవ్వడానికి. ఎవ్వరు లేరు. ఇట్లా పోయినాం, ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వచ్చినాం అన్నట్టు. ఒక 10 minutes అట్లే ఆగినాము టెంపుల్లో. అలాగే గొప్పగా అనిపించింది. సో ఇంతమందికి అయితే మొబైల్స్ అలా ఉంటుంది, ఇప్పుడు మొబైల్స్ అలా లేదు. సో స్వామివారు అది. సో ఇప్పుడైతే రష్ అయితే ఏం లేదు, వచ్చే వాళ్ళు ఎవరంటే రావచ్చు. కానీ స్వామివారు మా కోసం వెయిట్ చేస్తున్నట్టు భలే అయింది దర్శనం. సో ఇక్కడ ఈ రావి చెట్టు విశేషాలు చూడవచ్చు. సో ఇక్కడ మన ఏ విషయం ఉన్నా ఇక్కడ మనం ఇక్కడ రావి చెట్టుకు చుట్టూ తిరిగేసి మొక్కుకోవచ్చు. సో ఇక్కడ ముందల గోశాల ఉంది. సో మనం గోశాలకు కూడా వెళ్ళాము. గోశాలకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆల్రెడీ గోశాలలో దర్శనం చేసుకుంటున్నారు గోకులంలో. సో ఇక్కడ గోశాలని గోకులం అంటారు. సో నువ్వు దాన గడ్డి వేయాలంటే సో రేట్స్ అవి. సో పచ్చగడ్డి ఎనికే 10 రూపాయలు, దాన ఎనికే 30 రూపాయలు, గోపూజ చేయడానికి 116 రూపాయలు అన్నట్టు. ఓకే చూడండి. సో అది మ్యాటరు. సో గోకులంలో శ్రీకృష్ణుని స్టాచ్యూ. సో గోమాతలు చూడొచ్చు ఎంత బాగుంది. జై గోమాత, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ధూపం ఏమన్నా కొనుక్కోవాలన్న అగరబత్తులు ఇక్కడ కొనుక్కోవచ్చు అన్నట్టు. సో తక్కువ రేట్లో ఉంటాయి. అంటే తక్కువ రేట్లు ఉండవు, కొంచెం రేట్లు నార్మల్ రేటు కంటే గట్టిగా ఉంటాయి. కానీ స్మెల్ మా వస్తుంది మంచిగా, మనకు ఆర్గానిక్గా ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ వాటర్ ఏర్పాటు మొన్న చేసిన ఏర్పాటుని తీస్తున్నట్టుంది. మొన్న చేసారు కదా రథసప్తమికి. సో ఆ లైట్ తీస్తున్నట్టుంది. సో అది సో చూడంత తక్కువ రథాలు అవుతున్నాయి కదా. ఇంకొక గంట అయినాక వెళ్తారు గట్టినాక. సో రథాలు చాలా అవుతున్నాయి లోపల, చాలామంది. సో గట్టికి వెళ్తారు. రథం చేసేవి. సో రథం చేసే హాల్స్ అన్నట్టు. ఇంకో రథం అవుతున్నది. ఇంకా రథం అవుతుంది ఇక్కడ. ఆల్రెడీ రథం అవుతుంది. సత్యనారాయణ స్వామి రథం అవుతుంది అన్నట్టు ఇక్కడ. రథం హాల్స్ వచ్చేసి ఇట్లా 4-5 ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. సో మన అకార్డింగ్లీ మనం చేసుకోవచ్చు. సో ఒక 10-20 మంది కాగానే రథం స్టార్ట్ చేస్తారు. సో రష్ ఉందనుకో హాల్ మొత్తం అన్నట్టు. సో ఎప్పుడైతే రథాలు రష్ తక్కువనే ఉంది కాబట్టి రథాలు తక్కువనే జరుగుతుంది. సో రేపు యాక్చువల్లీ నేను ఇందాక అది ఇప్పుతున్నాను చెప్తున్నా, కడుతున్నాను యాక్చువల్గా. ఎందుకంటే రేపు కాకెళ్ళండి ఇది సంథింగ్ అని చెప్పాడు. పౌర్ణిమ భీష్మ పౌర్ణిమను. సో దానికోసమని ఏర్పాటు జరుగుతున్నాయని. సో ఆ టైంకి బాగా రష్ ఉంటుందంట. సో అందుకని ఏర్పాట్లు చేస్తున్నారు. సో అది మాట. కానీ ఏర్పాట్లు ఈ ఎండలు గట్టిగా ఉన్నాయి ఇప్పుడు. సో మొత్తం చల్లగా ఉండడానికి మొత్తం కార్పెట్ పైన వరిచి, సో కింద వరిచి బాగానే చేసేప్పటికి. సో కింద కూడా వేస్తారంట. సో వేసేయడానికి కూడా దర్శనానికి వేరే లెవెల్లో సెట్ ఉంటుంది అన్నట్టు. సో అది మ్యాటరు. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళాం. దర్శనం అయితే అయింది. సో మనం బయటకు పోయి కొంచెం ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ పిక్స్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా. సో చూడండి. సో మీరు కూడా స్వామిని దర్శనం చేసుకోండి. ఓం నమో సత్యనారాయణ స్వామి.
చూడొచ్చు ఏర్పాట్లు బయట గట్టిగా చేస్తున్నారు. సో సో స్వామివారి వ్రతానికి టికెట్ ఇక్కడ కొనుక్కోవాలన్నట్టు. సో 300 టికెట్, 1000 రూపాయల టికెట్, 1500, 2000 సో అక్కడ ఉన్నాయన్నట్టు. సో వ్రతాలు, స్వామివారి కళ్యాణం చేయాలి. నిత్య కళ్యాణానికి 1116 ఇట్లా ఉన్నాయన్నట్టు. సో మనకు దోచినట్టు మనం చేసుకోవచ్చు. అప్పుడు 2 సార్లు వ్రతం చేయించిన నేను. సో ఒకసారి మా కిటిగాని కోసం, ఒకసారి వాకి కోసం వచ్చినప్పుడు సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా వచ్చినప్పుడు కుదిరితే మీరు కూడా వ్రతం చేయించండి. సో నమో నమో ఆ బస్సులు కింద కొండ నుంచి వస్తాయి అన్నట్టు, కింది నుంచి వస్తాయి. సో 10 రూపాయల టికెట్ అయితే మనం పైకి రావచ్చు అన్నట్టు. సో మనం ఓన్గా వస్తే సో ఇక్కడ రావడానికి ట్రైన్ టికెట్లు చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ సో స్వామివారి ప్రసాదం కూడా ఉంటుంది మధ్యాహ్నము. రష్ ఉంటేనే కొంచెం కష్టమవుతుంది. నార్మల్ డేస్లో అయితే రష్ లేకుంటే ఏం పర్లేదు. సో రేపటి ఏర్పాట్లకు మొత్తం అంత రంగం సిద్ధం చేసిరు మొత్తము. సో వేరే లెవెల్లా. సో మనకి సపరేట్ కౌంటర్లు, ఎక్స్ట్రా కౌంటర్లు అన్నీ వేసి పడేసారు మొత్తం వ్రతాలు చేయడానికి అన్నిటికీ. సో వచ్చే పుణ్యం కోసము సో గ్రేట్ అని చెప్పాలి. అబ్బా ప్రతిసారి ఇట్లా అందరూ ఏర్పాట్లు చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది, అసలు సంపుతుంది ఎండ. సో ఏది కొల్లాపూర్ వరకు నార్మల్గా ఉంది ఎండ అనుకున్నా. సో కొల్లాపూర్, ఉజ్జయిన్ నుంచి సంపుకుంది చలి. మళ్ళా వారణాసి దాటంగానే ఘోరంగా స్టార్ట్ అయింది ఎండ. అసలు అయితలేదు ఎండకి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇంకా నువ్వు ఇక్కడ మన ఒడిస్సా బార్డర్ నుంచి అసలు చచ్చిపోతున్నట్టు ఎండకి అస్సలు అవ్వట్లేదు. మా స్వామి ఎండ మాత్రం వేరే లెవెల్ అన్న ఎత్తలేదు. అంతగానం ఎండ ఉంది, అంతగానం వేడి కూడా అట్లే ఉంది. సో బేసిక్గా ఎప్పుడు ఏపీ విధంగానే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే నైట్ పూట మాత్రం చల్లగా ఉంటుంది, డే టైం మాత్రం వేడి చంపేస్తుంది. సో అంటే సముద్ర తీరం కదా, బేసిక్గా అలాగే ఉంటుంది. సో మొత్తం సముద్రం నుంచి వచ్చే గాలంతో ఏపీ అంతా వీస్తుంది వేడికి. ఇది మ్యాటరు. సరే మనం అంటే ముందుకెళ్ళి సో వెహికల్ కూర్చున్నాం. ఉప్పవతో చచ్చిపోతున్నాను నేను. వెహికల్స్ కూడా చాలా తక్కువ జనాలు. రథసప్తమి తర్వాత సో ఇప్పుడు వచ్చే పౌర్ణమికి, అంటే ఈ పౌర్ణమిని భీష్మ పౌర్ణమి అంటారు. సో ఈ భీష్మ పౌర్ణమికి చాలా రథాలు చేస్తారు అన్నట్టు. సత్యనారాయణ స్వామి టెంపుల్ వస్తారు. సరే రథసప్తమి ఎలా వచ్చిందంటే, ఆ రథసప్తమి రోజు సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వస్తాడు అన్నట్టు. ఉత్తరాయణం అంటే ఇక నువ్వు చలికాలం నుంచి ఎండాకాలం వచ్చేసినట్టు. ఈ రథసప్తమి వచ్చిందంటే చలికాలం నుంచి ఎండాకాలం వచ్చేసినట్టు. ఈ రథసప్తమి రోజే భీష్ముడు సో అంపశయ మీద అంటే బాణాల మీద పడుకొని సో ఈ రథసప్తమి రోజే ఆయన ప్రాణాలు పిలిచాడు అన్నట్టు. సో ఆ తర్వాత వస్తున్నందుకు దీన్ని భీష్మ పౌర్ణమి అంటారు అనుకుంటున్నా. సో ఎగ్జాక్ట్ మేబీ తెలీదు. సో ఇఫ్ ఐఎమ్ రాట్ ఆర్ నా కరెక్ట్ ఆర్ నాట్, సో మీరు చెప్పండి. రేపటికైతే ఏర్పాటు గట్టిగా చేస్తున్నారు. సో అది బ్యాక్ ప్యాకర్స్కి, తర్వాత రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి, సో సోలోగా వచ్చే వాళ్ళకి సో ఒక గుడ్ న్యూస్ ఏం చెప్పాలంటే, సో ఇక్కడ ఇంతకుముందుకు సోలోగా వచ్చిన వాళ్ళకి లేదా రూమ్ దొరకకుండా పడుకోవడానికి కష్టంగా ఉంటుండే, బయట వసతి హాల్ లేకపోతుండే. ఇప్పుడు దీన్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు అన్నట్టు. సో ఫ్రీ డార్మెటరీ హాల్ అన్నట్టు. సో ఇక్కడ మన స్నానానికి అన్నిటికీ ఉంది. ఇంతమంది ఇక్కడ వాష్రూమ్ ఉంటుండే, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ. అండ్ అట్లా ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది, దాన్ని మొత్తం తీసేసి ఇక్కడ మార్చారు అన్నట్టు. సో గ్రేట్, ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అనుకోవచ్చు. సో నాకు చాలా బాగా నచ్చింది. ఎవరన్నా ఈ సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళకు మనకు మంచిగా కొండ మీద వచ్చి మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడ పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మన జర్నీ చేయొచ్చు అన్నట్టు. సో చాలా బెటర్గా అన్నట్టు. సో మంచిగా ఫ్రీ డార్మెటరీ. సత్యనారాయణ స్వామికి. సో ఇప్పుడైతే సత్యనారాయణ స్వామి పిఠాపురము ఏ జ్యోతిలింగం, ఏ శక్తిపీఠం బాబు? పురోహితిగా. సో పురోహితిగా శక్తిపీఠం పిఠాపురం. లెట్స్ గో. వెల్కమ్ టు పిఠాపురం గైస్, వెల్కమ్ టు పిఠాపురం, వెల్కమ్ టు పురోహితిక సారీ నాకు తప్పు వాళ్ళకి మనకు క్షమించండి. పురోహితిగా శక్తిపీఠం. సో అమ్మవారి శక్తిపీఠం అన్నట్టు 18 శక్తిపీఠాల్లో ఒకటి. సో మనం ఆ శక్తిపీఠానికి వచ్చాము పిఠాపురంలో. సో ఈ
ఈ శక్తిపీఠం టెంపుల్ వచ్చేసి హైటెక్కే ఉంటుంది. సో లోపల ఉంటుందని మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఉంటారు. ఏంటంటే అమ్మవారి టెంపుల్ 2-3 ఉన్నాయి. సో లోపల బయట అంటారు. సో కన్ఫ్యూజ్ కాకండి. పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం ఇక్కడే ఉంది. సో అండ్ కుకుటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇది టెంపుల్ వచ్చేసి ఇది అన్నట్టు. జై మాతాజీ. లోపల గుండం కూడా ఉంది. సో గుండంలో స్నానాలు కానీ చేతులు కానీ కట్టుకోవచ్చు. సో కుకుటేశ్వర స్వామి అంటే శివయ్య టెంపుల్ కూడా లోపల ఉంది. అబ్బా చల్లగా వెళ్తుంది గాలి లోపలికి రాగానే. భలే పెద్దగా ఉంది. సో మనం వావ్ కుంభకర్ణుడు అనుకుంటాం. సో మనమైతే కాళ్ళు కడుక్కొని స్వామివారిని దర్శనం చేసుకున్నాం గైస్. ఈ టెంపుల్ హిస్టరీ చూడొచ్చు. ఇక్కడ హిస్టరీ ఉంది. సో హిస్టరీ చూడాలనుకున్న వాళ్ళు దీన్ని పాజ్ చేసి చూడండి. అండ్ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 to 12:30. సో 12:30 క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4:30 to 8:30. సో లాస్ట్ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేసి నైట్ 8:30 క్లోజ్, షార్ప్ 8:30 క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ గోశాల కూడా ఉంది. సో ఇక్కడ కూడా ధర్మశాల ఉందన్నట్టు. సో ధర్మశాల మరి పేమెంట్ కదా అని తెలీదు. సో ధర్మశాల ఎక్కడికి లేదు, ధర్మశాల ఉంది లోపలనే. సో ధర్మశాల కావాలంటే కూడా మనం బ్యాక్ ప్యాకర్స్ మంచిగా ఈజీగా మనకి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. సో స్నానం చేసుకోవచ్చు, పిండంలో స్నానం చేసుకోవచ్చు, ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు, దర్శనానికి వెళ్ళొచ్చు. సో బ్యాక్ ప్యాకర్స్కి కూడా బాగుంది, చాలా బాగుంది. సో మనం ఉంటే మనకి ఇంకా 15 minutes ఉందన్నమాట దర్శనానికి. సో ఆ 15 minutesలో మనం అలా టెంపుల్ ఒక రౌండ్ వేసి వాకేసి వద్దాం మనం మంచిగా. 18 శక్తిపీఠాల్లో అమ్మవారి శక్తిపీఠం 10వ శక్తిపీఠం అన్నట్టు. రష్ కొంచెం మోడరేట్గానే ఉంది. సో ఇంకొక అర్ధగంట పడుతుండొచ్చు, 10 నిమిషాలు అర్ధగంట పడుతుండొచ్చు. కంచి కామకోటి పితావైద్యులు అమ్మవారితో. సో కానీ టెంపుల్ చాలా చిన్నగా ఉంది కదా అసలు. సో అమ్మవారి టెంపుల్ ఇది. సో ఏమో కుకుటేశ్వర స్వామి శివయ్య టెంపుల్ అన్నట్టు. సో దత్తాత్రేయుడు పుట్టింది కూడా ఇక్కడే అన్నట్టు. సో ఇక్కడ దత్తపీఠం కూడా ఉంది. సో చూడొచ్చు. ఆలయంలో ఇలా ఉందన్నట్టు చూడొచ్చు. పెద్ద నందీశ్వరుడు. సో అక్కడ ఎదురుగా శివయ్య, స్వామివారి గోపురము. సో దత్తాత్రేయుని టెంపుల్ ఉంది గైస్. సో దత్తాత్రేయుని టెంపుల్ వచ్చేసి దత్తాత్రేయుడు ఇక్కడనే పుట్టిండు. సో పిఠాపురంలోనే దత్తపీఠం ఉంది. చూడొచ్చు. స్వయంభూ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీపాదవల్లభ స్వామి. సో మూలస్థానం ఆయన ఇక్కడ నుంచే ఆయన మొదలు ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆయనకి పుట్టింది ఇక్కడే అన్నట్టు. సో స్వామివారి టెంపుల్ ఇది. సో ఇక్కడ కాశీశ్వర అమ్మవారు అన్ని టెంపుల్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. సో వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోండి. వెల్కమ్ టు ద్రాక్షారామం గైస్. వెల్కమ్ టు ద్రాక్షారామం. శివయ్య అత్తగారు ఊరు. సో మాణిక్యాంబ దేవి శక్తిపీఠము. సో 2 ద్రాక్షారామంలో ఉన్నాయి. సో ఇప్పుడైతే ద్రాక్షారామం మనం చేరుకున్నాము, దర్శనం చేసుకున్నాము. సో ఫ్రెష్ అప్ అయ్యి సో లెట్స్ గో. మన దర్శనం అయితే చాలా బాగా అయింది. సో ద్రాక్షారామంలో ఉన్న శ్వేతలింగాన్ని దర్శనం చేసుకున్నాం. ద్రాక్షారామం ఒకటి కాదన్నట్టు 5 రామాలు. సో ఇది ఆత్మలింగంగా అంటారు అన్నట్టు. సో ఆత్మలింగాన్ని సుబ్రహ్మణ్యుడు ఛేదించి 5 ముక్కలుగా చేసి 5 రామాలుగా చేసిండు అన్నట్టు. సో అలా 5 రామాలు ఏర్పడ్డాయి ఇక్కడ. సో 5 రామాలు ఉంటాయి. 5 రామాలను దర్శనం చేసుకుంటేనే ద్రాక్షారామం పూర్తిగా అయినట్టు. సో కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, అన్ని రామాలు దర్శనం చేసుకోండి. అండ్ ఇంకోటి ద్రాక్షారామం వచ్చేసి ఈ దక్షవాటిక అన్నట్టు, అంటే శివుని అత్తగారి ఇల్లు. సో ఎప్పుడైతే పార్వతీమాతకి పరాభవం అయిందో శివుడు అప్పుడు ఇక్కడ సొంతంగా
గుడిని, సో ఆయన కోసం స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అన్నట్టు. ఓన్లీ శివుడు ఇక్కడ మాత్రమే చాలా భోగభాగ్యాలతో ఉంటాడు, భోగభాగ్యాలు ఇస్తాడు ఇక్కడ మాత్రమే శివుడు, ఇంకెక్కడ కూడా కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం ఉంది. సో అమ్మవారి శక్తిపీఠం వచ్చేసి 18 శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠం అన్నట్టు. సో ఇక్కడ అమ్మవారు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి మన ఇక్కడ నవగ్రహాలు స్వామివాళ్ళు ఉంటారు అన్నట్టు. సో ఇక్కడ మనం ఏదన్నా కోరిక కోరుకున్నాం అనుకో ఖచ్చితంగా నెరవేరుతుంది. వన్స్ నెరవేరింది అనుకో, సో మన కోరిక నెరవేరితే పొద్దున్నొచ్చి అంటే నీకు టైం కుదిరినప్పుడు వచ్చి సో నువ్వు చెంబడి నీళ్ళతో స్వామికి అభిషేకం చేస్తే చాలు. అంత నిరాడంబరుడు, అంత నువ్వు ఎట్ ద సేమ్ టైం అన్ని భోగభాగ్యాలు కూడా అనుభవిస్తాడు అన్నట్టు శివుడు. అండ్ శివుడు ఎక్కడైనా చిన్న ఉంటుంది శివలింగము, ఓన్లీ ఇక్కడ మాత్రమే 14 అడుగులు ఉంటుంది. సో శివుడు అంతకుమించి పెరుగుతూ ఉంటే సో ఇంద్రుడు వచ్చి జపం చేసి శివాయ నమః అని చెప్పి సో శివుణ్ణి శాంతింపజేసి, ఉగ్ర రూపాన్ని శాంతింపజేసి అన్నట్టు. అప్పుడు శివుడు 14 అడుగుల్లో ఆడిపోయిండు. సో ఆ రోజు ఇంద్రుడు ఆపకుండా ఉంటే మరి శివ ఇంకా ఎంత హైట్ ఉండడో మరి ఎంతనో మనకైతే తెలీదు. సో అలా జరిగింది అన్నట్టు శివ కథ ఇక్కడ. సో మనం ఇక్కడ రావడం అనేది చాలా అదృష్టము. సో వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ దగ్గర వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 5 రామాలు దర్శనం చేసుకోండి. సో 5 రామాల డీటెయిల్స్ ఈ వీడియో కింద ఇవ్వడానికి ట్రై చేస్తా, అంటే వాటి లొకేషన్స్ అండ్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ట్రై టు విజిట్ 5 రామాస్. మాది కూడా 5 రామాలు పోవాలని ఉండే, కానీ డ్యూ టు ఈ ద్రాక్షారామాలు వచ్చేటకల్లే మనకు ఇంత టైం అయింది. సో కుదరట్లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా 5 రామాలు దర్శనం చేసుకుని ట్రై చేద్దాము. సో ఇప్పుడైతే మనము భద్రాచలం పోవట్లేదు. సో విజయవాడ పోతాము అన్నట్టు. విజయవాడ నుంచి ఇంటికి పోతాము. సో మధ్యలో ఒకటి ఉంది, అది ఏందనేది రేపు వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూసుకోండి. ఓకే, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ శివ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఓం నమః శివాయ.